పాకిస్తాన్ లో రైలుని హైజాక్ చేశారు బలూచ్ రెబెల్ గ్రూప్. జాఫర్ ఎక్స్ప్రెస్ ని పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం 450 మందిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. అయితే 100 మంది పాక్ భద్రతా సిబ్బంది తమ అదుపులో ఉన్నారని ప్రకటించింది రెబెల్ గ్రూప్. తమపై సైనిక చర్య తీసుకుంటే బందీలను చంపేస్తామంటూ హెచ్చరించింది. బలూచిస్తాన్ ని దేశంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. అక్కడ అలజడి రేపుతోంది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. మానవ బాంబుల్ని కూడా ప్రయోగించింది. కానీ ఈసారి ఏకంగా ట్రైన్ ని హైజాక్ చేయడం సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ లో మష్కఫ్, దాదర్, బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బెలూచ్ మిలిటెంట్లు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ని గాయపరిచి 450 మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో సెలవుపై వెళ్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా సెలవుపై పాకిస్తాన్ లోని పంజాబ్ వెళ్తూ ఉండగా ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఈ హైజాక్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ చర్యని తామే చేసినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ అదుపులో 100 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ఉన్నారని, సైనిక చర్య చేపడితే వారిని హతమారుస్తామని హెచ్చరించింది. బలూచిస్తాన్ గవర్నమెంట్ బందీల్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లతో సంప్రదింపులు జరిపేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. అయితే బందీలుగా ఉన్న వారికి ఏం జరిగిందనేది ఉత్కంఠ రేపుతోంది. వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది.